तेलंगाना दिक्कत न्यूज़ में आप तमाम का खैर मकदमे बढ़ते हैं। ख़बर की जानिब मादापुर डीसीपी जयराम ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि गच्चीबौली इलाके में रहसनी की वारदातें अंजाम दे रहे थे। ऐसे 5 अफराद को किया गया गिरफ्तार जो कि गाड़ियों की डुप्लिकेट चाबियां बनाकर इसे ले जाकर चोरी करते हुए आंध्रा में बेचने का काम कर रहे थे। इस सिलसिले में मीडिया से तमाम तरह तफसीलात से वाकिफ़ करवाया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फ़ौरी कल आलमी मुल्क की रियासती मुकामी ख़बरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ముందు పెట్టాము ముంగట తర్వాత ఫోటోస్ తీసుకుంటాం మన క్రైమ్ టీము మన ఏసీపీ మాదాపూర్ శ్రీకాంత్ మరియు ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళ క్రైమ్ టీం అందరు కలిసి ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు సిపి గారు. ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ ఒక మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట. ఈ హై ఎండ్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ. ఇవి మొత్తం గచ్చిబౌలిలో 3, 6, కేపీహెచ్బిలో 8, మాదాపూర్ 1, మియాపూర్ 1. ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా MT-15, యమహా R15, తర్వాత బజాజ్ పల్సరు, రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత KTM డ్యూక్ 200, టీవీఎస్ ఎన్ టార్క్, ఇట్లా టోటల్ 16 వెహికల్, చాలా కాస్ట్ వెహికల్స్. ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు, తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ సీసీటీవీలు లేని లేకుంటే క్లారిటీ లేని ఉన్నటువంటి దూరం కెమెరాలు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని రాత్రిపూట ఏంటంటే ఒక టోటల్గా 2 టీములు తయారై ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉండి ఇంకొక మోటార్ సైకిల్, ఈ హై ఎండ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ని ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు. గట్టిగా కొడితే అది హ్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం దూరం తోసుకుంటూ పోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ మీద కూర్చొని దీన్ని పుష్ చేసుకుంటా ముందు పోయి ఒక గోడౌన్లో పెట్టుకొని ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అన్ని అమ్మడానికి. అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని మనం నిన్న నైటు ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టుకొని ఈ అక్యూజ్ని దేవకిషోర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గత 1 నెల రోజుల నుంచి ఇవి దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మనం కూడా నిఘా పెట్టాము, డౌట్ వస్తుంది కానీ సీసీటీవీ లేని దగ్గర చేయడము, తర్వాత ఎక్కడి సైడ్ పోయిందో తెలియకుండా అట్లా చేస్తున్నారు. అయితే ఇందులో మెకానిక్ ఉన్నాడు ఈ దేవకిషోర్ అని. వాడు ఏం చేస్తాడంటే ఈ తాళం చేతులు అయితే వీళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేస్తే ఇరిగిపోతుందో దానికి మళ్ళీ డూప్లికేట్ లాక్ తయారు చేస్తాడు. పెట్రోల్ ట్యాంక్కి, హ్యాండిల్కి, తర్వాత ఈ బాక్స్కి, కిట్కి కొత్త తాళం చేతి తయారు చేసి ఇవన్నీ తయారు చేసుకొని వీళ్ళు నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టు, కొందరు వైజాగ్, రావులపాలెం, అమలాపురం అటు సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వెహికల్ వేసి ఒక పెద్ద వెహికల్ వేసి అక్కడ డిస్పోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నామట. సో నిన్న మనం వెహికల్ చెకింగ్లో దొరికిన నిమిత్తం తర్వాత ఈ రాఘవేంద్ర కాలనీలో ఒక గోడౌన్లో పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇందులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక 6 కేసులు, కేపీహెచ్బి ఒక 8, మాదాపూర్ 1, మియాపూర్ ఈ హై ఎండ్ వెహికల్స్ మొత్తం 36 లక్షల వర్త్ వెహికల్స్ని రికవర్ చేసిండ్రు. రాజేష్ ఈ ఫోటో వాళ్ళు తీస్తాం.